ఒక్కొక్క దగ్గరకు వస్తాను. ఫస్ట్ ఎడిట్. ఓకే, నాకు ఇప్పుడు క్యాట్ చూపించు. క్యాట్, బ్యాట్, డాల్, డాల్, యాంట్. ఓకే, నువ్వు చదువుతాలి. క్యాట్, బ్యాట్, యాంట్. ఓకే, క్యాట్, డాగ్, డాల్. నువ్వు చెప్పరా గట్టిగా. బ్యాట్, క్యాట్. నువ్వు చెప్పు కార్తీక్. యాపిల్, డాగ్. అనంత్, డాగ్, డాల్. దాంట్లో బ్యాట్ చూపించు. క్యాట్, కార్, యాంట్, యాంట్. అమ్మ, అమ్మ వేర్ ఇస్ ఏ ఈజ్ దేర్. ఏ చూపించండి. ఏ ఈజ్ దేర్, ఏ ఈజ్ దేర్. ఇన్ యాపిల్ అండ్ యాంట్, ఇన్ యాపిల్ అండ్ యాంట్. ఇక్కడ పేజ్ నెంబర్ 52 ఇన్ క్లాస్ 2. రీడ్ ది ఫాలోయింగ్. Vaishnavi, stand up and read it. Read that passage. It's raining. It is raining on the houses, roads, and hills. There is rain on the flowers, roads, and hills. It is raining on the green grass. There are water droplets on the green grass, and they are shining. Very good. Next, Manoj, stand up and read. Chaduvamma. It's raining. It is raining on the houses, roads, and hills. There is raining on the flowers, fruits, and leaves. It is raining on the green grass. There are water droplets on the green grass, and they are shining. They are shining. Very good. Next, Vaishnavi, chaduvamma. It is raining. It is raining on the flowers. Raining on the houses, roads, and hills. There is rain on the flowers, fruits, and leaves. It is raining on the green grass. There is water droplets. There are water droplets on the green grass, and they are shining. ఇప్పుడు వర్డ్ చెప్తే వర్డ్ నాకు చూపించాలి. టెక్స్ట్ బుక్లో ఎవరి ముందు చూపిస్తారో. గ్రీన్ గ్రాస్. మీ పుస్తకంలో ఓపెన్ చేయొచ్చు. గ్రీన్ గ్రాస్. ఎవరు? ఓకే, గ్రీన్ గ్రాస్. నెక్స్ట్ వన్, వాటర్ డ్రాప్లెట్స్. ఎవరు చూపిస్తారు వాటర్ డ్రాప్లెట్స్? వాటర్ డ్రాప్లెట్స్. ఓకేనమ్మా, నేను సేమ్ బోర్డు మీద రాశాను. అక్కడ వచ్చి రౌండ్ అప్ చేయాలి. ఫ్లవర్స్,
ఫ్లవర్స్ ఎక్కడుందో చూడు జాగ్రత్తగా. గుడ్ గర్ల్, గుడ్. కమాన్. గ్రీన్ గ్రాస్. ఓ వెరీ గుడ్. గ్రీన్ గ్రాస్. కమాన్ హర్ష. గ్రీన్ గ్రాస్. టేక్ ద థ్రెడ్డింగ్. గుడ్ బాయ్. ఇంకొక గ్రీన్ గ్రాస్ కూడా ఉంది, ఎక్కడ చూసుకో జాగ్రత్తగా. ఇంకొక గ్రీన్ గ్రాస్ కూడా ఉంది. గుడ్ బాయ్. గ్రీన్ గ్రాస్ అంటే అర్థం ఏంటి? హిల్స్. హిల్స్. కమాన్, ఇల్లు చూపిస్తాడు. హిల్స్. దేవప్రసాద్. హిల్స్. గుడ్ బాయ్. నెక్స్ట్ లీవ్స్. లీవ్స్. దామా. లీవ్స్ ఎక్కడుంది చూ, శుభ్రంగా ఎత్తుక్కో. లీవ్స్. గుడ్ గర్ల్. లీవ్స్. గుడ్. వాటర్ డ్రాప్లెట్స్. కమాన్ రంజిత్. వాటర్ డ్రాప్లెట్స్. వాటర్ డ్రాప్లెట్స్. వాటర్ డ్రాప్లెట్స్ అంటే ఏంటి? వెరీ గుడ్. నీటి బిందువులు. వాటర్ డ్రాప్లెట్స్. ఫ్రూట్స్. ధర గోవర్ధన్. ఫ్రూట్స్ ఎక్కడో జాగ్రత్తగా వెతుకు. ఫ్రూట్స్. అమ్మా వెరీ గుడ్ బాయ్. ఫ్రూట్స్. నెక్స్ట్ రోడ్స్. ధర రోడ్స్. మా మిగతాలు కాముగా ఉండాలి. రోడ్స్. Once upon a time, in a thick forest, a lion was sleeping under a tree. A cheerful mouse came there and saw the lion. కాపు. సెకండ్ వారు చదువుతారు. సెకండ్ చదువు. ద మౌస్ Climbed onto the body of the lion and started playing. He pulled the lion's whiskers. వెరీ గుడ్. థర్డ్ వన్. థర్డ్ వన్ ఎవరు చదువుతారు? Suddenly the woke up and roared in anger. He caught the mouse. The mouse Trembled in fear. He begged the lion to leave it. The lion to pet on it and let it go. Next one. The mouse thanked the lion. It promised it would help the lion in times of need. The lion laughed at the mouse. The lion laughed at the mouse. Last para. ఎవరు చదువుతారు? చదువమ్మా. టెక్స్ట్ బుక్లు చూసి చదువుకో. One day, a hunter trapped the lion. The poor lion roared for help. The mouse Heard the cries and came there. It cut the net with its sharp teeth. The lion came out and they became good friends. Very good. ఇప్పుడు నేను కొన్ని వర్డ్ చెప్తాను. వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ థిక్ ఫారెస్ట్ ఏ లయన్ వాజ్ స్లీపింగ్ అండర్ ఏ ట్రీ. ఇది ఎవరు చెప్తారు అర్థం? వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ థిక్ ఫారెస్ట్ ఏ లయన్ వాజ్ స్లీపింగ్ అండర్ ఏ ట్రీ. ఎవరు చెప్తారు? స్టాండప్. మీ ఇష్టమే. Once upon a time in a thick forest a lion was sleeping under a ఓకే, బాగా చదివావు. దాని అర్థం ఏంటి?
అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక సింహం చెట్టు కింద నిద్రపోతుంది. వెరీ గుడ్, చెట్టు కింద పండుకోయింది. నెక్స్ట్ వన్, ఏ చీర్ఫుల్ మౌస్ కేమ్ దేర్ అంటే వచ్చింది. అండ్ సాది లయన్. లయన్ అంటే ఏంటి? సింహాన్ని చూసింది. ఎవరు చూసారు సింహాన్ని? చిట్టెలుక. వెరీ గుడ్. ద మౌస్ క్లైంబ్డ్ అంటు ది బాడీ ఆఫ్ ది లయన్ అంటే చెప్పింది ఏంటమ్మా? సింహం బాడీ పైకి శరీరం పైకి ఎక్కింది. అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్. ఆడుకోవడం స్టార్ట్ చేసింది. హీ పుల్డ్ ది లయన్స్ విస్కర్స్. రైటమ్మా? పీకింది. సడన్లీ ద లయన్ వోక్ అప్. లయన్ లేచింది. అండ్ రోర్డ్ ఇన్ యాంగర్. పాపంతో చూసింది. ఎక్కడుంది? రోర్డ్ అంటే చూడమా? అరిచింది. ఈ కాట్ ద మౌస్. మౌస్ని గట్టిగా పట్టుకోయిందట. ఓకే. ద మౌస్ ట్రంబుల్డ్ ఇన్ ఫియర్. ట్రంబుల్డ్ ఇన్ ఫియర్. దేంతో ఉనికింది? భయంతో ఉనికిపోతుంది. గజగజ ఉనికిపోయింది. It begged the lion to leave it. It begged the lion to leave it. వదిలిపెట్టవా అని బెగ్గింగ్ అడుగుతుంది, ప్లీజ్ అని. వెరీ గుడ్. ద లయన్ టుక్ పిటీ ఆన్ ఇట్. విడిచిపెట్టింది కాదు అక్కడ. ద లయన్ టుక్ పిటీ. ద లయన్ టుక్ పిటీ. పిటీ అంటే విడిచిపెట్టమని చెప్పలేదు ఇంకా. ద లయన్ పులి కాదు రాదు. దయ కలిగి ఉంది. దయ కలిగింది, జాలి కలిగింది. అండ్ లెట్ ఇట్ గో. వెళ్ళిపోమని చెప్పింది. ద మౌస్ థ్యాంక్డ్ ద లయన్. చెప్పింది. ఇట్ ప్రామిస్డ్ దట్. మాట ఇస్తున్నానని చెప్పాను. అదేమన్నది? ఇట్ వుడ్ హెల్ప్ ద లయన్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్. ఎప్పుడైనా నీడ్ అవసరం వచ్చినప్పుడు కాపాడుతాను. ద లయన్ లాఫ్డ్ ఎట్ ది మౌస్. నవ్వింది. వన్ డే ఏ హంటర్ ట్రాప్డ్ ద లయన్. వేటగాడు వాళ్ళు బంధించాడు. వాళ్ళకి అర్థమైంది, మిగతాలకు అర్థం కాదు. వర్షిని. ద పూర్ లయన్ రోర్డ్ ఫర్ హెల్ప్. పూర్ లయన్ రోర్డ్ ఫర్ హెల్ప్. ఎవరు చెప్తారు? రోర్డ్ ఫర్ హెల్ప్. హెల్ప్ కోసం రోడ్ అరుస్తుంది. పాపం అరుస్తుంటే ద మౌస్ హెయిర్డ్ ద క్రైస్. విన్నది. వెరీ గుడ్, విన్నది. అండ్ కేమ్ దేర్. వచ్చింది. ఇట్ కట్ ద నెట్ విత్ షార్ప్ టీత్. దేంతో? ఇదమ్మా ఏం పళ్ళు ఎట్లా ఉన్నాయి? షార్ప్గా, పదునుగా ఉన్నాయి. అర్థమవుతుందా? నెక్స్ట్, ద లయన్ కేమ్ అవుట్. వచ్చింది. అండ్ దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులు అయినారు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కరు చదవాలి. ఫస్ట్ ఎవరు చదువుతారు? కమాన్, రీడ్ ఇట్. అక్కడి నుంచి చదవమ్మా. చదువుతాలి. Sita's brother loves sweet more than carrots and beets. Sweets for breakfast, munch munch munch. Sweets for lunch, munch munch munch. Sweets for supper, do not one but two by two. Sita's brother is very tall, but has no teeth at all. Ah ha ha, ah ha ha. Laugh everyone at Raja. Very good. Next. Sita's brother is
love sweets more than candles and sweets. Sweets for breakfast, much sweets for lunch, much sweets for supper. No one to buy. No one కాదు, not one. Not one to buy two. But two by. Sita is very tough, but has no teeth in it all. Last one is Raja. బాగా. Sita's brother loves sweet more than carrots and seeds for breakfast. Munch. Seeds for lunch. Munch. Seeds for supper too. Not one, but two by two. Sita's brother is very dull, but has no teeth at all. Laugh everyone at Raja. Next. Sita's brother loves seeds. How did Sita's brother lose his teeth? How did Sita's brother lose his teeth? సీత బ్రదర్కి పళ్ళు ఎందుకు పోయాయి? స్వీట్స్ తిన్నాడా? ఎట్లా తిన్నాడమ్మా స్వీట్స్? సూపర్. ఉదయము మధ్యాహ్నం రాత్రి కూడా మొత్తం స్వీట్స్ తిన్నాడు. అప్పుడు ఏమయ్యాడు? ఓకే. నేమ్ సమ్ ఫుడ్ ఐటమ్స్ దట్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మన హెల్త్ కోసం, మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఫుడ్స్ ఏమున్నాయమ్మా? క్యారెట్స్, ఇంకా మిల్క్, ఇంకా గుడ్ హెల్త్ కోసం మనం ఏ ఫుడ్ తీసుకోవాలి? బీట్రూట్స్, ఆకుకూరలు, ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్, ఇవన్నీ తింటే దిస్ ఇస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఏమా? బ్రెడ్. శ్వేతాల బ్రదర్ని చూసి అందరూ కూడా ఏం చేశారమ్మా? నవ్వారు. ఎందుకు నవ్వారు? పళ్ళు ఊడిపోయారు. ఎట్లా నవ్వారు అని చూసి? చరణ్. Good morning, Mrs. How many children have you got? గట్టి చదువు. Madam, I have got 10. 4 of them are yellow, 2 of them are brown, 4 of them are speckled red. The nicest in the town. వెరీ గుడ్. ఇన్ ది స్టోరీ హెన్ ఎవరితో మాట్లాడుతుందమ్మా? మేడం. సో మీ మేడం వర్డ్ ఇందా. మేడం పిక్చర్ చూపించండి. ఓకే, మేడం వర్డ్ చూపించండి. ఓకే అమ్మా. మేడం వర్డ్ యొక్క స్పెషల్ ఏముంది? చదువు ఒకసారి. MADAM మేడం. అట్టిని చదువు. MADAM. ఓకే. హౌ మెనీ చిల్డ్రన్స్ డిడ్ చికెన్ హ్యావ్? సారీ, హౌ మెనీ చిల్డ్రన్స్ కెన్ యూ హ్యావ్? 10. అమ్మ, కోడి పిల్లల్ని ఏమంటాం ఇంగ్లీష్లో? ఏమంటాం? చికెన్స్. బట్ హౌ మెనీ చికెన్స్ కెన్ యూ హ్యావ్? 10. వాట్ ఆర్ దేర్ కలర్స్? ఒక్కొక్కటి చెప్పాలమ్మా. స్టాండ్ అప్ అంటే ఒకటి చెప్పండి. చెప్పమ్మా. ఏ కలర్? ఎల్లో ఉంది. ఇంకా ఒక్కరు చెప్పండి. సార్ అసలు ఉండట్లే. బ్రౌను, స్పెక్యులర్ రెడ్. ఓకే, వాట్ ఆర్ ద కలర్స్? ఎల్లో. స్టాండ్ అప్ అంటే బ్రౌన్. హౌ మెనీ ఎల్లో చికెన్స్? టోటల్ చికెన్స్ ఏమో 10. 4. వెరీ గుడ్. హౌ మెనీ బ్రౌన్ చికెన్స్? హౌ మెనీ స్పెక్యులర్ చికెన్స్? ఓకే. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. Dronacharya was the royal teacher of the Pandavas and the Kauravas of Hastinapura. He was the master of archery. Arjuna, one of the Pandavas, was his favorite student. Arjuna worked very hard. Dronacharya was very much pleased with Arjuna and said, I will make you the greatest archer in the world. Okay, I will put some questions to you. Who is Dronacharya? Royal teacher. What promise to give the Arjuna by Dronacharya? I will make you the greatest
ఓకే సెకండ్ పేరా రిషిత Ekalavya was a young and active boy. He was the son of the chief of the jungle tribes of Nishida. One day he watched Dronacharya teaching archery to the princess of Hastinapura. In the Gurukula, Ekalavya wished to learn archery, so he met Dronacharya and fell at his feet. ఓకే ఐ విల్ పుట్ సమ్ వన్ క్వశ్చన్ వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ది ఏకలవ్య ఎలాంటి వాడు Active boy. యంగ్ అండ్ యాక్టివ్ Young and active boy. హూ ఈజ్ ఏకలవ్య Son of the chief of the jungle tribes of Nishida. వెరీ గుడ్ సెకండ్ నెక్స్ట్ పేరా వెనిలా He said, "Oh, great teacher, I have come to learn archery. Found you. ఫ్రమ్ యూ Found you. Kindly take me as your tribute." Dronacharya was very pleased. One day, a miller and his son drive their donkeys to market. Soon a group of girls sees them and breaks out laughing. "Look, cries one, look at those fools. They are walking on foot when the donkey can carry one of them on his back." కూర్చో ఆ పేరాలో నాకు క్రైస్ చూపించాలి క్రైస్ ఓకే నెక్స్ట్ వన్ బ్రేక్ స్టాండప్ ఓకే లాఫింగ్ ఓకే సెకండ్ పేరా రిషిత This seems to make sense. So the miller lifts his son onto the donkey and marches along happily. They walk for a while until they meet an old man. ఓల్డ్ మ్యాన్ ద చెయ్యి ఉండాలి The old man shouts at the son, "You should be ashamed of yourself, you lazy rascal. You are riding on the donkey when your poor old father has to walk. Get down and let your father rest his old bones." ఓల్డ్ బోన్స్ నెక్స్ట్ వన్ చదువమ్మా Red with shame, the boy gets down and makes his father get onto the donkey's back. నెక్స్ట్ ఆశ్రిత They go a little further. They meet a gang of young fellows who mock at them. ఉండమ్మా What a cruel! ఫింగర్ ఎక్కడ ఉండాలి మాకు దగ్గర ఉండాలి ఉందా దిక్కులు చూడకూడదు ఆమె చదువుతున్నప్పుడు లైన్ మీద మీ ఫింగర్ ఉండాలి నీ బుక్లో నువ్వు చూసుకో What a cruel old man! Then he sees selfish and comfortable. The poor boy has to stumble along the dusty road. So the miller lifts his son up and the two of them ride along. సో మీ సెల్ఫీస్ ఓకే నెక్స్ట్ వన్ ఇది స్టంబుల్ ఓకే నెక్స్ట్ పేరా కే సంజన However, before smile and laugh, everyone's with you. సెకండ్ వన్ Stick and cry, no one is near you. థర్డ్ వన్ If brave and death, the world's behind you. ఫోర్త్ వన్ If make and dull, it runs away from you. నెక్స్ట్ వన్ Be happy and good, your friends are many. లాస్ట్ వన్ Be sad always, they reminds nobody. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ రీడ్ వన్స్ అగైన్ ఫస్ట్ వన్ స్టాండ్ అప్ స్మైల్ అండ్ లాఫ్ ఎవ్రీ వన్స్ విత్ యూ అంటే మీనింగ్ ఏంటమ్మా చిరునవ్వు నవ్వుతే అందరు మన వాళ్ళు అవుతారు. వెరీ గుడ్ సెకండ్ వన్ స్ట్రిక్ అండ్ క్రై నో వన్ ఈజ్ నియర్ యూ వాట్ ఈస్ దట్ మీనింగ్ ఎప్పుడు కోపంగా ఉండి ఏడుస్తే మన దగ్గర ఎవరు ఉండరు. థర్డ్ వన్ స్టాండ్ అప్ బీ బ్రేవ్ అండ్ డేర్ ద వరల్డ్స్ బిహైండ్ యూ అంటే ఏంటి నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు వెనక ప్రపంచం ఉన్నది. వెరీ గుడ్ నెక్స్ట్ వన్ ఇఫ్ మీక్ అండ్ డల్ ఇట్ రన్స్ అవే ఫ్రమ్ యూ అంటే ఏంటమ్మా నువ్వు డల్గా ఉంటే నీ దగ్గర ఎవరు ఉండరు. ఇట్ రన్స్ అవే ఫ్రమ్ యూ అందరూ వెళ్ళిపోతుంటారు ఎప్పుడు విచారం నువ్వే ఉంటే మన దగ్గర ఎవ్వరు రావరమ్మా నెక్స్ట్ వన్ బీ హ్యాపీ అండ్ గుడ్ యూ ఫ్రెండ్స్ ఆర్ మెనీ నువ్వు మంచిగా హ్యాపీగా ఉన్నావు అనుకునేట ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు. వెరీ గుడ్ లాస్ట్ వన్ బీ సాడ్ ఆల్వేస్
దే రిమైండ్స్ నోబడి. అంటే ఏంటమ్మా? నువ్వు సాడిగా ఉంటే నీ దగ్గర ఎవ్వరు మిలగరు. సాడ్ అంటే ఏంటి? విచారం. సాడ్ అంటే ఏంటి? విచారంగా ఉంది. కోసం విచారంగా ముఖం పెట్టమ్మా. ఓకే. హ్యాపీ ముఖం పెట్టండి. లాఫ్ ముఖం పెట్టండి. బ్రేవ్ ధైర్యం ముఖం పెట్టండి. ధైర్యం. ఓహో. డల్ ముఖం పెట్టండి. డల్. ఓకే. వి సాడ్ ఆల్వేస్. ముఖం విచారంగా. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడున్నాయి. అట్లా ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు హీర్ ఆర్ సమ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ క్వాలిటీస్ డూ పీపుల్ లైక్ ఇన్ అదర్స్? ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పచ్చు. ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మళ్ళీ అవతల వాళ్ళు ఇష్టపడతారు. వాట్ క్వాలిటీస్ డూ పీపుల్ లైక్ ఇన్ అదర్స్? ఇంకా ఎవరైనా చెప్పవచ్చు. బ్రేవ్ అండ్ డే. వెరీ గుడ్. ఇంకా హ్యాపీ అండ్ గుడ్. ఇంకా స్మైల్ అండ్ లావ్. ఓకే. సెకండ్ వన్, వాట్ క్వాలిటీస్ డూ పీపుల్ డిస్లైక్ ఇన్ అదర్స్? సిక్ అండ్ క్రై. కోపంగా ఏడుస్తుంది. మీక్ అండ్ డల్. బీ సాడ్ ఆల్వేస్. ఎప్పుడు విచారంగా ఉంటే మన దగ్గర ఎవరు ఉండదు. మీక్ అండ్ డల్. ఓకే.